ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నేను ఏదో సాధించాలి అని తపన పడుతున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మా భవిష్యత్తులో హ్యాపీగా ఉన్నాయి, మా పిల్లలు బాగున్నారు, మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు, మేమందరం అక్కడ సెటిల్ అయిపోయాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా సర్వనాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని ఒకటే ఒక తాపత్రయంతో మేమందరం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత మండుటి ఎండల్లో చొక్కాలు తడిసిపోతూ గొక్కుల రోడ్లో వచ్చి మీతో మాట్లాడి మిమ్మల్ని చైతన్యపరిచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. అంత మాకు స్వార్థం ఏమీ లేదు దీనిలో. ఓన్లీ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రంలో పుట్టాం కాబట్టి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి కాబట్టి మాలాంటి వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఓట్లు వేయడమే కాదు, మీ పక్క గ్రామాలకు వెళ్ళి మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ రకంగా సర్వనాశనం అయిపోయిందో ప్రతి ఒక్కరికి వివరించే ప్రయత్నం చేయండి. ఇంకొకసారి రేపు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పొరపాటున మన దరిద్రం బాలేక గెలిచాడు అనుకోండి, మీ భూములు ఎట్లానో పోతాయి. అది మాత్రం 100%. ఆడవాళ్ళ ప్రాణాలు మానాలు కూడా తీసేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాయమైపోయారు. ఎవరికైనా తెలిసే విషయం?